అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం ఘాటి. చైతన్యరావు, విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించిన ఘాటి చిత్రం నిన్న ఆడియన్స్ ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఘాటి చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ క్రిష్ గారు, అలాగే విలన్ పాత్ర పోషించిన చైతన్యరావు మన స్టూడియోలో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో క్రిష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. హలో చైతన్యరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నిన్న రిలీజ్ అయిన ఘాటి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. సో మీ మాటల్లో వినాలి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అద్భుతమైన స్పందన వస్తుందండి. ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మహిళలు అన్నమాట, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అవుతున్నారు మూవీ తోటి. సో థియేటర్లో చూస్తే మహిళలు నిన్న రాత్రి ఒక ఎస్పెషల్లీ ఉమెన్స్ షో ఒకటి జరిగిందన్నమాట. లోపల చూస్తే అందరూ వేలలు కేకలు, యాక్చువల్లీ ఊలలే. సో చాలా కేరింతల మధ్య అనుష్క గారి అభిమానుల పండుగ మధ్య ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ రెస్పాన్స్ మాకు చాలా ఆనందంగా ఉందండి. సో ఆడియన్స్ మధ్యలో చూసినప్పుడు ఏ సీన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అనిపించింది? సో ఇది యాక్షన్ ఓరియంటెడ్గా చెప్పిన సినిమా అండి. యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, దాని మధ్యలో కథ ఇన్ఫ్యూజ్ అయ్యి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇంటర్మిషన్ సీక్వెన్స్కి వచ్చేసరికి ఇది ఒక స్పెల్ బెండింగ్ మూవీ లాగా ఉంటుంది. ఎవరు చెయ్యంది అనుష్క గారు చేశారు. ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ సీక్వెన్స్. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ పెట్టిన దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా వీళ్ళిద్దరి ఆఖరి ఘట్టాల దాకా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దేర్ ఆర్ సెవరల్ ప్లేసెస్ ఆడియన్స్ లవింగ్ ఇట్. ఆ కేవ్ ఫైట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ సీక్వెన్స్ కావచ్చు, ఆ బస్ సీన్ కావచ్చు, దాని తర్వాత వించ్ హౌస్లో అనుష్క గారు పైకి రావటం, ఎస్పెషల్లీ పీపుల్ విల్ గెట్ గూస్ బంప్స్ దేర్. అండ్ ఆ కేవ్ ఫైట్, ఆ గుహలో ఉన్న ఫైట్స్ ఎస్పెషల్ అండ్ ద క్లైమాక్స్, వీటన్నిటినీ ఆడియన్స్ రియల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్వీటీ వచ్చిన ప్రతిసారి ఆ క్లాప్స్ అండ్ వేలతో థియేటర్ దద్దరిల్లిపోతుందండి. అసలు అనుష్క గారు అంటేనే స్వీటీ, మరి ఆవిడ చేత కసకస నరికించేశారు. అంటే క్యారెక్టర్ ఘాటి కాబట్టి స్వీటీ గారితో ఘాటి పనులు చేయించాల్సి వచ్చింది. సో ఘాటి కోసం ఘాటుగా చేయించారు. అవునండి. ఓకే చైతన్యరావు, అసలు మీరు ఇప్పటి వరకు చూస్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కానీ వెబ్ సిరీస్, మూవీస్ ఒకదానికొకటి సంబంధం లేకుండా విలక్షణంగా చూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్గా మయర్ సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఘాటి సక్సెస్. సో మీరు అసలు మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఎగ్జైట్మెంట్ కూడా చాలా చాలా నచ్చింది అందరికీ. ఎందుకంటే మీరు విలన్ క్యారెక్టర్ చేశారు, బట్ మీ క్యారెక్టర్ని మీరు ఎంత ఎంజాయ్ చేశారనేది మాకు అర్థమైంది. సో మీకు ఫస్ట్ టైం మీరే విలన్ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కృషి గారు పిలిచి కథ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత అదే కొందరు నాయుడు క్యారెక్టర్ అనుకుంటున్నాను మిమ్మల్ని అని చెప్తారా. చెప్పిన తర్వాత కొంచెం అంటే ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్ ఉండే. అంటే సచ్ అ బిగ్ రోల్ కదా, స్ట్రాంగ్ సినిమా అంతా ఆల్మోస్ట్ ట్రావెల్ అయ్యేది. అది అనుష్క గారు ఆపోజిట్ కొంచెం అయితే చేస్తారు అన్నట్టే చెప్పాను. బట్ చిన్న బెరుకుండేది. తర్వాత లుక్ టెస్ట్ అయింది. ఒక 2 days రకరకాల లుక్స్ ఇది చేసుకొని ఫైనల్ చేసాము. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లిటిల్ కాన్ఫిడెంట్. ఇంక ఈలోపు కృషి గారితో డిస్కషన్స్, మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత సీన్ పేపర్ అంతా ఇచ్చిన తర్వాత అక్కడ ఐ వాజ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్. అంటే అనుష్క గారి సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అనుష్క గారు కృషి గారు కాంబినేషన్లో ఆల్మోస్ట్ 12 years తర్వాత వస్తున్న సినిమా వేదం తర్వాత. కృషి గారికి కూడా ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ ఈ మధ్యలో వచ్చింది. సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇలాంటి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలో నాకు ఫుల్ లెంత్ యాంటగనిస్ట్ రోల్ ఇచ్చినప్పుడు దెర్ ఈజ్ అన్టోల్డ్ రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్స్ మీద. నాకు కృషి గారు ఎంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చారో అంతే రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ రోల్ టు పుల్ ఆఫ్. బికాస్ చూసిన వాళ్ళందరూ రేపు ఈరోజు లక్కీలీ అందరికీ నచ్చింది. వీఆర్ ఫార్చునేట్ దట్ మూవీ హెస్ బికమ్ సక్సెస్ఫుల్. బట్ ఆ రోజు నేను అనుకున్నప్పుడు ఐ నో ఖచ్చితంగా ఇది చాలా మంది చూస్తారు, అందరూ ఈ సినిమాని విశ్లేషిస్తారు. అంటే దే విల్ అనలైజ్ దిస్ ఫిల్మ్. ఎక్కడ కూడా అరే అనుష్క బాగుంది కానీ వీడు బాగా చేయలేదా అని అనకూడదు. ఆ ఒక్క భయము నాతో ఐ క్యారీడ్ దట్ ఫియర్ విత్ మీ, ఐ క్యారీడ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీతోనే నేను ఇంకా అంటే ఎక్కడన్నా కొంచెం సరళే ఏంటి అనేది కాకుండా చిన్న చిన్న లైన్స్ అయినా, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అయినా ఐ వాంటెడ్ టు డూ మై బెస్ట్. అంటే కృషి గారికి ఎక్కడ కూడా అరే ఏంటి ఇలా చేశారు కృషి గారు, వేరెవరైనా పెట్టుకోవచ్చు అలాంటి మాట రానికుండా. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అండ్ ఐ హ్యావ్ బీన్ థ్రైవింగ్ ఫర్ సచ్ రోల్స్. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏ యాక్టర్ అయినా ఎవడైనా సరే హీ వుడ్ వాంట్ టు ప్రూవ్ ఇట్. పోయి ఇంకా చూపించేద్దాం ఇలాంటిది, మినిమం గ్యారంటీ సినిమా. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్, ఇంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ నాకు దొరకదు. సో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అన్న ఫీలింగ్లో ఉండే.
ఈరోజు ఇంకా అదే జనాలందరూ చూసి దే ఆర్ లవింగ్ ఇట్, ఎస్పెషల్లీ ఉమెన్ కావచ్చు, లేకపోతే యూనో ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అందరూ ఇష్టపడుతున్నారు. నా క్యారెక్టర్కి దే ఆర్ షోయింగ్ లవ్. అనుష్క గారి క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. యూనో ఆఫ్టర్ 2 years వీఆర్ సీయింగ్ హర్ ఇన్ దట్ ఫియర్స్ రోల్. ఇట్ ఈస్ అ ఫీస్ట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. నేను 2 సార్లు చూసాను, నిన్న పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. 2 సార్లు నాకు బోర్ కొట్టలేదు. ఐ లవ్డ్ ఇట్, థరోలీ లవ్డ్ ఇట్. అనుష్క గారిని స్క్రీన్ మీద చూస్తున్న, యాక్షన్ సీక్వెన్సెస్లో చూస్తున్న ప్రతిసారి నాకు ఐ ఫెల్ట్ దట్ గూస్ బంప్ మూమెంట్. సో ఖచ్చితంగా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇవాళ, రేపు, ఎల్లుండి గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అ ఫీస్ట్ టు అనుష్క గారి ఫ్యాన్స్ అండ్ ఉమెన్ ఎస్పెషల్లీ, దే విల్ లవ్ ఇట్. అంటే చాలా తక్కువ, ఒక పవర్ఫుల్ రోల్ చెప్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కావాలి. ఉమెన్ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నప్పుడు హూ బెటర్ దెన్ అనుష్క కెన్ క్యారీ ఇట్ వెల్. సో భలే కుదిరిందండి సినిమా, అలా సెట్ అయింది. సో అందుకే ది కైండ్ ఆఫ్ రిజల్ట్ దట్ వీ హ్యావ్ టుడే. అలాగే క్రిష్ గారు, మేము ఎప్పటి నుంచో మీ నుంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అనుష్క గారి దగ్గర నుంచి కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా వచ్చింది. సో విఘ్నాధిపతి వినాయకుడి ఉత్సవాలు, పూజల టైంలో ఈ సినిమా రిలీజ్ కావడం అనేది ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఎగ్జాక్ట్లీ ఒక రోజు సినిమా రిలీజ్కి ఒక్కరోజు ముందు నేను ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడం జరిగింది. 69 అడుగుల గణనాథుడు అన్నమాట. చాలా మనసు నిండిపోయిందన్నమాట. ఒక డివైన్ బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాము. సో చిన్నప్పటి నుంచి ఈ వినాయక చవితి చాలా ఘనంగా చేసుకుంటాము ఉన్నంతలో, ప్రతి ఒక్కరు అన్నమాట. మనమే మట్టితో వినాయకుడిని తయారు చేసుకుంటాము, వైభవంగా పూజించుకుంటాము, పుస్తకాలన్నీ ఆయన ముందు పెడతాము, పత్తిరంతా తీసుకొస్తాము. మళ్ళీ 9 రోజులు 11 రోజులు అయిన తర్వాత సాగనంపుతాం అన్నమాట. సాగనంపుతూ స్వాగత వీడ్కోలు అంటాం దాన్ని. సో మీరు వెళ్ళండి, మళ్ళీ రండి గణపతి బప్ప మోరియా, వచ్చే ఏడాది త్వరగా రా అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది చాలా అందరికి ఇష్టమైన పండగ. ఈ నిమజ్జనం రోజు ఇది కూడా ఒక ఉత్సవంలా జరుగుతుంది. మీతో అందరితో కలిసి ఘాటి విశేషాలను ఆడియన్స్తో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉందండి. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు నిమజ్జనాల్లో? పార్టిసిపేట్ చేస్తారా? నేను అంటే నాకు కొంచెం సౌండ్స్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఐడియాకి వస్తాను. సో నేను ఎక్కువ వెళ్ళను. సో ఇంట్లోనే సార్ చెప్పినట్టు యూజువల్గా లాస్ట్ 7-8 years నుంచి మట్టి వినాయకుడే చేసుకొని, కుదిరితే ఇంటి దగ్గర ఏదైనా కొలను చేసుకొని అక్కడికి వెళ్తాము, లేదంటే ఇంట్లోనే వి డూ ఇట్, నిమజ్జనం చేస్తాము. బట్ ఇంటి పక్కన ఉంటాయి కదా, అందరూ పిలుస్తూ ఉంటారు. సో వి గో దేర్. చాలా మంది ఫ్రెండ్స్ పెడతారు మండపాలు, అక్కడికి వెళ్ళి అంటే మరి ఇంత పెద్ద వేలం పాటలు కాదు కానీ మనకు తోచిన వేలం పాటలు ఏదో చేసుకొని అవన్నీ చేస్తామండి. ఇట్స్ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ వినాయక చవితి అంటే ఒక సెలబ్రేషన్ లాగా 9 రోజులు 11 రోజులు భలే సరదాగా ఉంటుందండి. ఫ్రెండ్స్ అందరం చిన్నప్పుడు అయితే మండపాల్లోనే పడుకునే వాళ్ళం, వినాయకుడి ముందు అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్న లేసి స్నానం చేసుకుని అవన్నీ చేస్తామండి. అండ్ ఎక్కువ రోజులు చేసుకునే పండగ కూడా. అవును, పండగ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఊరికి వెళ్తాం కదా, అలా ఈ 9 days, యాక్చువల్లీ 9 days పూజ దానికంటే ముందు 1 week నుంచే స్టార్ట్ అవుతుంది హడావిడి అంతా. చందాలు తీసుకురావడము, మండపం సెట్ చేయడము, ఇదంతా హడావిడి ఉంటుంది. సో వెరీ నైస్. అండ్ అందులో వర్షాలు కూడా పడతా ఉంటాయి. సో ఇట్స్ అప్పుడే సీజన్ చేంజ్ అవుతుంది. వెరీ నైస్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ అండి వినాయకుడిది. అండ్ ఇవాళ ఇంకా వీడుకోలు పంపించినప్పుడు కొంచెం ఉంటుంది చిన్న, అరే 9 రోజులు 11 రోజులు మన ఇంట్లో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, చిన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడానికే కదా. సో ఎస్, క్రిష్ గారు, వేదంలో సరోజ అనే ఒక మరపురాని క్యారెక్టర్ మాకు అందించారు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఘాటితో ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ షీలా పేరుతో అందించారు. సో ఇంత లాంగ్ జర్నీలో అప్పటికి ఇప్పటికీ అనుష్క గారిలో వచ్చిన డిఫరెన్స్ ఏంటి? ఆవిడ నైజం పరంగా కానీ లేకపోతే నైజం పరంగా ఏమాత్రం డిఫరెన్స్ లేదండి. అప్పుడు ఎంత అద్భుతమైన అందమైన మనసుతో ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే అద్భుతంగా అందమైన మనసుతో ఉన్నారండి. బట్ తను యాజ్ ఏ పర్ఫార్మర్ చాలా ఎదిగిందండి. చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసింది, గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసింది. అపార్ట్ ఫ్రమ్ దట్ తన స్టార్డమ్ అండి, అంటే ఒక 100 రెట్లు అయిందన్నమాట. తన అరుంధతి నుంచి సరోజ కావచ్చు, దేవసేన ఆయన బాహుబలి కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు, బాగ్మతి కావచ్చు, ఐకానిక్ క్యారెక్టర్స్ చేసిందన్నమాట. శీలావతి కూడా ఆ కోలో ఆ సరసన చేరుతుంది. అసలు ఉమెన్ ఓరియంటెడ్ అనగానే కూడా మనకి అనుష్క గారే గుర్తొస్తారు. ఎగ్జాక్ట్లీ అండి, ఈ తరానికి మనకి అనుష్క గారే గుర్తొస్తారు. తను చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మర్గా మారింది, ఒక పెద్ద సూపర్ స్టార్ కూడా అయిందండి. బట్ నైజం పరంగా సేమ్ అండి. వెల్కమ్ బ్యాక్. చైతన్యరావు, ఇప్పటి వరకు మిమ్మల్ని హీరోగా, లవర్ బాయ్గా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు విలనిజాన్ని కూడా చూస్తున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది?
అంటే యాజ్ అన్ యాక్టర్ 100% సాటిస్ఫాక్షన్ అంటే ఒక హీరోగానే కాకుండా లేకపోతే ఇలాంటి రోల్స్ అనే కాకుండా ఇప్పటివరకు అందరూ నా గ్రాఫ్ చూస్తే కొంచెం సటిల్ అమాయకమైన రోల్స్ లేకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ గుడ్ ఇట్లాంటి రోల్స్ చేసాం. సడన్గా కంప్లీట్ కాంట్రాస్టింగ్ రోల్లో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ ఎగ్జైటింగ్. ఇలాంటి డైరెక్టర్స్ దర్శకులు ఉన్నప్పుడే పాసిబుల్ అవుతాను. అంటే ఫిల్మ్ మేకర్స్ షుడ్ పిక్ యూ. అంటే ఒక ఆర్టిస్ట్కి టాలెంట్ ఉన్నా కూడా రైట్ పిక్ చేసుకొని వాళ్ళు షోకేస్ చేసినప్పుడే మేము ఎలివేట్ అవుతాము. సో ఫర్ దట్ రీజన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ క్రిష్ గారు అండ్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ వీఆర్ వాట్ డైరెక్టర్స్ మేక్. నేను అంటే ఇలాంటి ఒక రోల్ నాకు క్రిష్ గారు ఆఫర్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంతమంది ఓకే చైతన్యరావు ఇలాంటి క్యారెక్టర్లో కూడా బాగా చేశాడు జనాల్ని మెప్పించడానికి పీపుల్ వుడెంట్ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇట్. ఇది ఈరోజు సక్సెస్ అయింది, ఈరోజు ఇలా మాట్లాడుతున్నా కానీ దీనివల్ల చాలా ఉన్నాయండి. అంటే రేపు వేరే లాంగ్వేజ్కి వెళ్ళి నన్ను దే కుడ్ పిక్. ఇప్పుడు మనం ఎట్లయితే వేరే సినిమాలో వేరే లాంగ్వేజ్కి వెళ్ళి విలన్స్ని పిక్ చేసుకుంటామో అట్లా తమిళ నుంచో కన్నడ నుంచో పీపుల్ మైట్ వాంట్ అరే ఆ సినిమాలో చేశాడు. పెద్ద రిలీజ్ కదండి క్రిష్ లాంటి డైరెక్టర్, అనుష్క లాంటి సినిమా. సో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్ అలాంటి సినిమాలో మనం భాగమై నేను ఇంత మంచి పేరు వచ్చినప్పుడు క్రిష్ గారు నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీకి ఈజ్ గివెన్ సంథింగ్. మన దగ్గర కూడా యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళు కూడా పర్ఫామ్ చేయగలరు అని నాకు ఒక లైఫ్ ఇచ్చారండి. అంటే సో బేసికలీ దట్ ఈస్ వాట్ దిస్ కుందుల్ నాయుడు క్యారెక్టర్ ఈజ్ ఫర్ మీ. సో దట్ ఈస్ వై ఐ సే ఐ యామ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు క్రిష్ గారు. ఇన్ అ ఫ్యాక్ట్ యాజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవకట్ట గారు కూడా అయినా మహేసభతుడు ఐకానిక్ రోల్స్ అండి ఇవి. అంటే నాట్ ఎవ్రీడే రోల్స్. ఇప్పుడు నా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్, నా గ్రూప్ ఆఫ్ యాక్టర్స్, నా లీగ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరు చూసుకున్నా కూడా తరుణ్ భాస్కర్, దేవకట్ట గారు, క్రిష్ గారు, దిస్ లీగ్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే నాట్ ఎవ్రీ యాక్టర్ ఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ. వీళ్ళంతా పెద్ద డైరెక్టర్స్ కదండి. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్. కానీ క్రిష్ గారు చూడడానికి నిజంగానే సాఫ్ట్గా అమాయకంగా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్కి సూట్ అయ్యేలాగే ఉంటారు మనకి చైతన్య. బట్ ఆయనలో గ్రే షేడ్ మీకు ఎలా కనిపించింది? దర్శకుడు పని అదే కదా, పని అదే కదండి. బయటకు కనిపించదని ఏదో చూడాలి. సో ఆయనలో ఒక స్ట్రీక్ ఉందండి. నేను ఆయన యూట్యూబ్ సిరీస్ చూసినప్పుడే గమనించాను. సో ఈయనలో ఉందని 1-2 సార్లు కలిసామన్నమాట. ఈ క్యారెక్టర్ రాసుకుంటే ఈయన బాగుంటాడనేది నాకు నమ్మకం ఉందండి. అండ్ నా మైండ్లో ఈయన విత్ దట్ గెటప్ ఎలా ఉంటారనేది ఒక ఊహ ఉందండి. సో అదే ఆయన కథ చెప్తున్నప్పుడు నేను గమనించాను. ఆయన కళ్ళు, హావభావాలు అన్నీ చూసి బాడీ లాంగ్వేజ్ ఈయన పర్ఫెక్ట్గా ఉంటారని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఆయనే ఒక 90%, 99% దగ్గరలో కొట్టుకుంటున్నారు అనమాట. దాని తర్వాత మేము లుక్ టెస్ట్ చేసినప్పుడు సో దెన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అండ్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు దెన్ టువర్డ్స్ ద అనదర్ లీగ్ ఆఫ్ యాక్టింగ్ అయిందండి. సో ఇది ముందే గమనించాను. సో అప్రోచ్డ్ హిమ్ అండ్ దెన్ హీ యాక్సెప్టెడ్ అండ్ నౌ వీ హ్యావ్ గ్రేట్ కుందల్ నాయుడు. అండ్ తను చెప్పినట్టు ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్కి ఎవ్రీబడి విల్ లుక్ అప్ టు హిమ్, కొత్త యాక్టర్స్. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ కూడా ఇలాంటి టాలెంట్ని యూజ్ చేసుకోవడానికి రెడీ. అండ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని పర్ఫామ్ చేసే హీరోయిన్స్ చాలా కొద్ది మంది ఉంటారు. అందులో అనుష్క గారు ఒకరు. సో ఆవిడ డెడికేషన్ గురించి ఏం చెప్తారు? తన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక విశ్వరూపం చూసినట్టు ఉంటుందండి. తను ఒక క్యారెక్టర్కి ప్రిపేర్ అవడం దగ్గర నుంచి కానీ తన ఎగ్జిక్యూషన్ కానీ దాన్ని ఫైనల్గా కెమెరా ముందుకు తీసుకురావడం కానీ ప్రతిదీ చాలా ప్లాన్డ్గా ఉంటారండి. అట్ ద సేమ్ టైం తన లుక్ కావచ్చు ఈ సినిమాకి అవసరమైందంతా. అండ్ సెకండ్ థింగ్, మేము ఇప్పుడు ఎవ్వరు షూట్ చేయని ఒక కొత్త ప్రపంచంలో షూట్ చేసామండి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక న్యూ లొకేషన్స్, వర్జిన్ లొకేషన్స్. మన ఒక పుట్సిల్ వ్యాలీ అని ఉంటుంది, ఒక టేబుల్ టాప్ మౌంటైన్ అనమాట. అక్కడ వీళ్ళిద్దరు క్లైమాక్స్ ఒకటి చేసామన్నమాట. దెన్ డియోమాలి తూర్పు కనుమల్లో ఒక వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ అన్నమాట అది. సో అక్కడ ఇప్పుడు స్వీటీ గారు బైక్ నడిపేది కానీ అవన్నీ. సో ఇందులో స్టంట్స్ అన్నీ ఆమె చేశారు, ఎక్కడ డూప్ లేదు, ఆమె డెడికేషన్ మాత్రమే ఉంది ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైం ఏదైతే అవసరం ఉందో అక్కడ దాకా వెళ్ళి రియల్ లొకేషన్స్లో చాలా రియలిస్టిక్గా చేసిన ఫిల్మ్ అండి ఈ సినిమా. ఒక రూటెడ్ రియల్ ఎనర్జీతో ఉన్న సినిమా. సో ఎంటైర్ ఎవ్రీ ఆర్టిస్ట్ దే రియల్లీ కేమ్ టుగెదర్ టు ఎగ్జిక్యూట్ దట్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ ఫిల్మ్ అండి. ఎస్, చైతన్య అనుష్క గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ అనాలేమో. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి టు యాక్ట్ విత్ ప్రభాస్ గారితో స్క్రీన్ అట్లాంటి యాక్టర్తో మనం షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు బి వెరీ ప్రిసైజ్.
మొన్నే 20 years పూర్తి చేసుకున్నారు అనుష్క గారు. సో అలాంటి వారితో నేను టు షేర్ స్క్రీన్ స్పేస్ అండ్ ఇంత మంచి సినిమాలో నేను భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. అంటే సంతోషం అంటే కూడా తక్కువేమో అండి, ఎందుకంటే దిస్ విల్ బి రిటర్న్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో కాటి అనే సినిమాలో దిస్ విల్ బి రిటర్న్. సో సంతోషం అనే దానికంటే కూడా ఎక్స్ట్రీమ్లీ ప్రివిలేజ్డ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. అంటే నేను పెద్ద ఫ్యాన్ అనుష్క గారికి, ఇట్లా కృషి గారు వీళ్ళందరూ చెప్తుంటే వినడమే స్వీట్, చాలా స్వీట్ ఉంటుంది, మంచి మనిషి అది అని. ఐఎమ్ లక్కీ దట్ ఐ ఎక్స్పీరియన్స్ హర్ స్వీట్నెస్. అంత మంచి మనిషి తను. నాట్ జస్ట్ ఇన్ షూటింగ్ అండి, తర్వాత ప్రమోషన్స్ అప్పుడు కలిసిన ఎప్పుడున్నా కూడా తను మొన్న ఎక్కడ ఆఫీస్లో కలిసినప్పుడు అదేంటి కొందు వాటర్ సరిగ్గా తాగట్లేదా నువ్వు అని చెప్పి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, సరిగ్గా పడుకోవట్లేదా ఏంటి, ఫేస్ ఎందుకంత డ్రై అవుతుంది నీది, ప్రమోషన్స్ ఇది. దట్స్ హౌ కేరింగ్ షీ ఈజ్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ, అందరితో అలాగే ఉంటారు. వెరీ రేర్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్వాలిటీ. సో అంత మంచి నేను కలిసినందుకు, అసోసియేట్ అయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. ఐఎమ్ ఆల్వేస్ లక్కీ, ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎస్, అనుష్క గారు వెరీ కైండ్, వెరీ లాయల్. అండ్ మనకి ఇప్పుడు అనుష్క గారు ఇప్పుడు మన దగ్గర లేకపోయినా కూడా మనకి ఆ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే అసలు వా అనిపిస్తుంది. అండ్ క్రిష్ గారు, మీరు రైటింగ్ దశలోనే మనకి చాలా వరకు అర్థమైపోతుంది, అర్రే ఈ సీన్ అద్భుతంగా వస్తుంది అని చెప్పేసి. మీరు అలా అనుకున్న సీన్ అండ్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత సేమ్ దానికి మించి వచ్చిన సీన్ ఏంటది? సో ఇంటర్మిషన్ సీక్వెన్స్ అండి, రాస్తున్నప్పుడే చాలా గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్, చాలా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్, భావోద్వేగాలు చాలా ఎక్కువ పలికే సీన్ అన్నమాట. అది ఎలాగైతే రాసామో, ఏమనుకుంటే ఎగ్జిక్యూట్ చేసామో, సో అది చాలా అద్భుతంగా వచ్చిందండి. అనుష్క గారు కావచ్చు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు, రవీంద్ర విజయ్ గారు కావచ్చు, సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అక్కడ ఉండి ఎక్స్ట్రాడినరీ సెటప్ అండి అది. సో నెక్స్ట్ అదేవిధంగా మేము కేవ్ ఫైట్, ఆ కేవ్ సీక్వెన్స్లో ఉందండి. తను ఒక అతన్ని చంపంటుందండి, అది గుడ్డలు దేవుందులేరా, పుట్టేటప్పుడు దిగంబరం, పోయేటప్పుడు దిగంబరం అని. సో దే ఆర్ వెరీ పవర్ఫుల్ లైన్స్, అది చాలా డెప్త్ ఉన్న లైన్స్ అండి. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఐ నో దట్ దీని తర్వాత ఇది అని ఆ సీక్వెన్స్ ఒకటి, ప్లస్ వించ్ హౌస్ సీక్వెన్స్ అండి. తను కింద నుంచి ఇలా వస్తూ ఉంటే వీ ఎక్స్పెక్టెడ్ దట్ రౌజింగ్ క్లాప్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ చాలా గూజ్ బంప్స్ ఫీల్ అవుతారు అని. అండ్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇవన్నీ కూడా నేను ఊహించినవండి. 4-5 సీక్వెన్సెస్ చాలా ఎక్స్ట్రాడినరీగా పే ఆఫ్ అవుతాయి అని. వాటితో పాటు రైల్వే స్టేషన్ సీక్వెన్స్ అన్నమాట, అది రీరికార్డింగ్ దశలోనే చాలా మంచి సీక్వెన్స్ దొరికిందని. సో వీ హ్యావ్ అట్లీస్ట్ 7-8 సీక్వెన్సెస్ ఇన్ ద మూవీ స్ప్రెడ్ ఓవర్ 2.5 hours అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాకు ఒక మంచి మైలేజ్ అని తీసుకొచ్చింది. సో 1-2 కాదు, 7-8 సీక్వెన్సెస్. క్రిష్ గారు చాలా కాలం తర్వాత కొరియోగ్రాఫర్ రాజసుందరంకి కూడా ఒక మంచి కీ రోల్ చేసినట్టున్నారు. అవునండి, పెబ్బులి అనే క్యారెక్టర్ అండి, చాలా మాస్టర్. ఆయన సినిమాలో అన్ని సాంగ్స్ ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. సిరిమర సాంగ్ కావచ్చు, సైలోరే కావచ్చు, ఆల్ ద సాంగ్స్ హీ ఓన్లీ కొరియోగ్రాఫ్డ్. కానీ ఈ జరుగుతున్నప్పుడు, ఈ క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడు చాలా రోజులు ఆగానండి, ఈ పెబ్బుల్ అనే క్యారెక్టర్ ఎవరు రాస్తారని. ఒకళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా అనుకున్నాము. కానీ రాజసుందరం మాస్టర్ గారు సెట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి డిస్కషన్ చేస్తున్నప్పుడు సాంగ్స్ గురించి అనిపించింది ఈయన అడిగితే బాగుంటుందని. బట్ సెట్లోకి వచ్చినప్పుడు కొరియోగ్రఫీ చేయడానికి అప్పుడు అడిగాను అన్నమాట, మాస్టర్ పెబ్బులి అంటే ఏంటి అన్నారు. పెద్ద పులి అండి అతను, పెద్ద పులి పెబ్బులి అంటారు, సో మీరు చేస్తే బాగుంటుంది సార్ అని ఫస్ట్ ఆయన అన్నారు. బట్ ఆయన రియల్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆయనతో పాటు పక్కన డేంజర్ అనే క్యారెక్టర్ అలెక్స్ అని కొత్త నటుడు అండి యాక్చువల్గా. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రాజసుందరం మాస్టర్ ఒకవైపు అలెక్స్ అన్నమాట. సినిమా అంతా ఒకసారి వించ్ హౌస్ ముందు, వించ్ హౌస్ తర్వాత నుంచి వీళ్ళు చివరి దాకా ఉంటారు. చాలా ఆ క్యారెక్టర్కి రాజసుందరం మాస్టర్ గారికి చాలా పేరు వచ్చింది ఈ సినిమాలో అండి. ఫస్ట్ నుంచి కూడా క్రిష్ గారి సినిమాలంటే మనం జనరల్గా ఏ సినిమాలైనా అరే వీరు ఫాదర్ క్యారెక్టర్ అయితే వీళ్ళు ఉంటారు, లేదా ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే వీరు ఉంటారు, విలన్ క్యారెక్టర్ అయితే వీళ్ళు ఉంటారు అని కొంచెం మనం ఆడియన్స్ గెస్ట్ చేస్తాం. బట్ మీ సినిమాల్లో చాలా డిఫరెంట్ అనమాట. సో వీళ్ళని చూస్ చేశారు, అరే వీళ్ళు ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అసలు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు, వీళ్ళలో ఈ టాలెంట్ ఉందని ఎలా గుర్తించారు అని చాలా సర్ప్రైజెస్ ఉంటూ ఉంటాయి మీ మూవీస్లో. అంటే మంచి క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఒక అందమైన కాస్టింగ్ జరిగితాయండి. ఆ క్యారెక్టర్ నేను ఎక్కువ డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి ఆ క్యారెక్టర్ ప్లే చేసే వాళ్ళు కలిసి తీసుకెళ్తూ ఉంటారు. బట్ ప్రతి రొటీన్ కాస్టింగ్ కాకుండా కొత్తగా ఉండటానికి ట్రై చేస్తానండి. అట్ ద సేమ్ టైం
దేర్ ఇస్ అబండెన్స్ ఆఫ్ టాలెంట్ అన్నమాట మనకి. కొత్త ఎవరైనా కరెక్ట్గా పడితే మాత్రం చాలా బాగుంటుంది, దాని మీద ఎక్కువ ధ్యాస పెడుతూ ఉంటాను. ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది మనకి. అటు నాయుడు బ్రదర్స్, జగవత్ బాబు గారి క్యారెక్టరు, మన చైతన్య, అనుష్క గారు, విక్రమ్ ప్రభు క్యారెక్టర్, వాళ్ళిద్దరూ భావమర్దలుగా కరెక్ట్ గా సెట్ అయ్యారు. అవునండి, ఇది ఒక అందమైన లవ్ స్టోరీ అండి. దేశరాజు శీలావతిలో ఒక అందమైన లవ్ స్టోరీ ఇన్ ఏ వెరీ న్యూ వరల్డ్. మన తూర్పు కనుమల్లో ఉన్న ఒక వరల్డ్. అక్కడ కార్టెల్ హెడ్స్గా కుందుల్ నాయుడు అండ్ కాష్టాల్ నాయుడు. ఇక్కడ ఇందులో ఒక సిస్టమ్ వైపు నుంచి జగపతి బాబు గారు అన్నమాట, ఒక విశ్వదీప్ అనే క్యారెక్టర్గా. సో ఆ వరల్డ్ అంతా కూడా చాలా బాగా కుదిరింది. ఆ ఎకో సిస్టమ్, ఆ వరల్డ్, వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్రంటేషన్స్ ఇవన్నీ సినిమాలో చాలా బాగా హైలైట్ అయినాయండి. సో వీ హ్యావ్ ఎ వెరీ గ్రిప్పింగ్ ఫిల్మ్ నౌ అండి. మనోజ్ రెడ్డి గారు సినిమాటోగ్రఫర్, ఆ తూర్పు కనుమల్ని అదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. విజువల్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. సో ఆయన చాలా హీ హ్యాస్ నైస్ ఐ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ కొండ మీద షూట్ చేయాలంటే, అంటే సినిమా మొత్తం కూడా పర్వత శ్రేణుల మధ్య జరిగింది. ఇక్కడ షూట్ చేయాలంటే జనరల్గా ఎవరైనా డ్రోన్ ఎగరేస్తారు. ఈయన అలా కాకుండా ఈ వెంట అదర్ ఈ కొండ నుంచి షూట్ చేస్తే ఈ కొండ ఎంత బాగా కనబడుతుంది అన్నమాట. సో చాలా హోంవర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం ఒక గొప్ప అవుట్పుట్ని తీసుకొచ్చారన్నమాట. తెర మీద చూస్తుంటే అంత బిగ్ స్క్రీన్ మీద నిజంగా చాలా ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. నేను దాన్ని లైవ్లో చూసినోడిని మళ్ళీ సినిమాలో చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. చైతన్య, క్రిష్ గారు, అనుష్క గారు, జగవత్ బాబు గారు, మరి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక క్వాలిటీని మీరు గ్రాస్ప్ చేసుకోవాలనుకుంటే ఏంటది? క్రిష్ గారి దగ్గర నుంచి అయితే ఇఫ్ ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు బీ లైక్ సంథింగ్, దట్ వుడ్ బీ ఈ స్కిల్ అండి. అంటే ఈజ్ అ అంటే రైటింగ్ కావచ్చు, లేకపోతే సంగీతం మీద తనకున్న గ్రిప్ కావచ్చు, అన్నిటి మీద ఈజ్ లైక్ అన్ ఆల్రౌండర్. సో నేను యాక్టింగ్ ఒకటి చేస్తే సరిపోతుంది అని అనుకుంటా, బట్ వారికి ఎడిటింగ్ మీద సెన్స్ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ అవసరం ఉండదు అని చెప్తుంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఈజ్ గాట్ దట్ స్కిల్. అది కాకుండా అంటే పర్సనల్ లైఫ్లో కూడా వెరీ వెరీ స్వీట్ హ్యూమన్ అండి. అంటే మీరు క్రిష్ గారి సినిమాలు అన్నీ చూస్తే, ఏ సినిమా చూసినా ఒక సామాజిక స్పృహతో కూడిన ప్రతి అంశం ప్రతి సినిమాలో ఉంటుంది. రైట్ ఫ్రమ్ గమ్యం, వేదం, శాతకర్ణి కావచ్చు, తర్వాత ఘాటిగౌడ కావచ్చు, ఘాటిలో కూడా సూపర్ మెసేజ్ ఉంది, కృష్ణమంద జగద్గురు కావచ్చు. ఆల్ దీస్ ఫిల్మ్స్ క్యారీ ఎ మెసేజ్ దట్ ఈస్ రిలవెంట్ టు ద సొసైటీ. సో అది ఒక రైటర్గా, ఒక దర్శకుడిగా అది మనలో లేకపోతే దట్ వోంట్ కమ్ అవుట్ అండి. ఆ సామాజిక స్పృహ ఉంటుంది. సో ఈజ్ ఆల్వేస్ in coherence with the nature, with the society. So that is one quality I would like to take from him. Anushka garu, her ante her sweetness andi, that is nothing else. Ante anta oka manishiga eppudo okkasari manam itu ata aituntamu, balance up, but sweetie laga undagalite chalu manishuluga manam. If you can be like sweetie garu, then that is more than enough. Jagapati Babu garu ante his charm ఆయన ఇప్పుడు కూడా ఈజ్ లైక్ టూ హ్యాండ్సమ్ అండ్ ఈజ్ టూ చార్మింగ్. అందం ఒకటే కాదండి, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, హిజ్ యాటిట్యూడ్, దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. ఓకే. అండ్ వరుణ్ తేజ్ గారితో మీ డైరెక్షన్లో కంచె వంటి సినిమా చేశారు. ఇప్పుడు ఆయనతో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఆల్మోస్ట్ ఒక 70% అయిందండి. మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, రాజీవ్ రెడ్డి గారు. మేము ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి, యూవీ క్రియేషన్స్ నుంచి కలిసి ఆ సినిమా చేస్తున్నాం అండి. చాలా చాలా నేను కొంచెం రషెస్ చూశాను, చాలా చాలా బాగుందండి. ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సినిమా? విల్ హ్యావ్ ఎ గ్రేట్ హారర్, గ్రేట్ కామెడీ అండ్ గ్రేట్ వరుణ్ గారి సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో చాలా బాగుందండి, నేను చూసినంత వరకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. చైతన్య, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మైసభా అండ్ ఘాటి, ఇవి రెండు బయటకు వచ్చేంతవరకు వేరే ఏం సైజ్ చేయకూడదని అనుకున్నాను. అందరూ అదే చెప్పారు. క్రాంతి మాధవ్ గారితో ఒక సినిమా చేస్తున్నానండి, వరల్డ్ ఫేమస్ లవర్ డైరెక్టర్. మళ్ళీ అంతే, అదొకటే ప్రస్తుతానికైతే. ఈ 2-3 డేస్ అయిన తర్వాత ఒక 1-2 వీక్స్ బ్రేక్ తీసుకొని లెట్ ది సక్సెస్ గెట్ ఇన్, దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్. పెద్ద రెస్పాన్సిబిలిటీ కదండి. అంటే బ్యాక్ టు బ్యాక్ దేవగారితో మైసభ చేసి దానికి మంచి పేరు వచ్చి, ఘాటి చేసి దీనికి మంచి పేరు వచ్చిన తర్వాత ఐ కాంట్ జస్ట్ గో డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఒక రెస్పాన్సిబిలిటీతో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అందరూ అదే చెప్తున్నారు కూడా నాకు, ఇంత మంచి అవకాశం అందరికీ రాదు. సో ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్, ఐ విల్ టేక్ మై టైమ్ అండ్ దెన్ ఏదో సర్ప్రైజింగ్ ఇవ్వాలి కదా. అండ్ క్రిష్ గారు ఈ సినిమాలో గంజాయి స్మగ్లింగ్ ఎపిసోడ్స్ కానీ
తర్వాత ఆ ఒడిశా బోర్డర్ అది కానీ చాలా రియలిస్టిక్గా వచ్చాయి. సో ఎటువంటి వర్క్ చేశారు దానికి బిఫోర్? అంటే దానికి రైటర్ డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు ఆయన రీసెర్చ్ చేస్తారండి. ఆయన ఒక జర్నలిస్ట్ కూడా అన్నమాట. సో ఈ సినిమా తీస్తున్నప్పుడే ముందే అదే టైటిల్స్ మీద కూడా వస్తుంది, ఈ గంజా మహమ్మారి మీద ఎవరు పోరాటం చేయాలి, మీరు, నేను, వారు, వీరు అందరం పోరాటం చేయాల్సింది. ఓన్లీ మన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే సరిపోదు. సో కానీ విత్తనం నుంచి వర్తకం దాకా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గనక వదిలేశారంటే ఈ గంజాయి మహమ్మారి కొంచెం తొందరగా కనుమరుగైద్దని ఒక ఆశ అన్నమాట. ఆ ఊహ నుంచే ఈ కథ పుట్టింది. ప్లస్ దానికి తగ్గట్టు ఒక గొప్ప పాత్రలు దొరికినాయి. శీలావతి కావచ్చు, దేశరాజు కావచ్చు, కుందల్ నాయుడు, కాష్టాల నాయుడు, సుదీప్, దండపల్లి, దే ఆర్ సెవరల్ క్యారెక్టర్స్. ప్లస్ చెప్పాల్సిన ఒక ఆర్క్ దొరికిందన్నమాట. ఒక విక్టిము ఎలా తను ఒక క్రిమినల్గా మారింది. సో షీ లాస్ట్ ఎవ్రీథింగ్. దాంతోపాటు తన స్పృహ కూడా లేదన్నమాట ఏం చేస్తున్నాను అనేది. షీ వెంట్ ఆన్ ఒక కిల్లింగ్ ర్యాంపేజ్లోకి వెళ్ళి ఒక క్రిమినల్గా మారింది. తను ఒక లెజెండ్గా ఎలా ఎదిగిందనే ఒక ఆర్క్ తీసుకొని కథ స్టార్ట్ చేసామండి. సో దాని వరకు చాలా నీట్గా చెప్పగలిగాము. సో ఆ రీసెర్చ్ అంతా ఒక కథలో భాగంగా జరిగిందండి. ఓకే, చైతన్య ఘాటి తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి ఏంటి? ఘాటి తర్వాత కదండి, ఘాటి చేస్తున్న ప్రాసెస్లోనే దెర్ వాజ్ దిస్ సీన్. నేను చాలాసార్లు చెప్పాను, ఒక యాక్టర్కి అంటే ఇంత పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు నో బెటర్ కాంప్లిమెంట్ దెన్ ఫ్రమ్ ది లీడర్ ఆర్ ది కెప్టెన్ ఆర్ ది డైరెక్టర్. నేను చిత్తుని కాల్చే సీన్ ఉంటుంది, అక్కడ ఆ సీన్ అయిపోయింది. అది చేసిన తర్వాత క్రిష్ గారు మొదట్లో చూస్తూ చప్పట్లు కొట్టారు. ఈ క్లాప్డ్ ఫర్ మీ అండ్ సెట్ నా చాయిస్, ఐ బిలీవ్ న్యూ. ఊరికే సరదాగా క్రిష్ గారు టేక్స్ ఎవ్రీబడి సజెషన్ ఫ్రమ్ ద టీమ్. ఏదో చిన్న ఓటింగ్ సెషన్ లాగా పెడితే మిగతా టీం అందరూ ఇతను మేబీ సూట్ కాకపోవచ్చు అన్నట్టు దే సెట్. బట్ క్రిష్ గారు సెట్ లేదు సూట్ అవుతారని చెప్పి దిస్ వాజ్ హిస్ చాయిస్ అండ్ హిస్ బిలీఫ్. అది బై ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము షూట్ అంటే ఆ లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి ఇన్ ద టీమ్ బిలీవ్డ్ ఇట్ అండ్ షూటింగ్ ఫస్ట్ డే నుంచి అందరూ చేశారు. బట్ ఆ రోజు పర్టికులర్గా ఆ సీన్ అయిపోయిన తర్వాత క్రిష్ గారు క్లాప్డ్ అండ్ సెడ్, మీరు వెయిట్ చేయండి సినిమా ఎంతవరకు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ దిస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫిల్మ్ ఫర్ యూ అన్నట్టుగానే క్రిష్ గారు చెప్పినట్టుగానే అన్బిలీవబుల్ అప్లాస్ ఫర్ సినిమాకి ఎంత అప్లాస్ వస్తున్నాయో నా క్యారెక్టర్ కూడా అంత అప్లాస్ రావడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ ఫీలింగ్. క్రిష్ గారు చెప్పారు. దెన్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది కాల్స్ చేశారు. లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కాల్, లాట్ ఆఫ్ యాక్టర్స్ కాల్డ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఆడియన్స్. అసలు ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఇంకా అసలు మెసేజ్ కూడా చేయట్లేదు, కొన్ని వందల మెసేజ్లు. అసలు భలే ఉంది సినిమా. జనరల్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్ అండి. నేను నిన్న 2 సార్లు సినిమా చూసాయి కదా, ప్రతి హై మూమెంట్కి పీపుల్ ఆర్ షౌటింగ్, విజిలింగ్ అండ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. సో జనరల్ పబ్లిక్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్ ఇంకా బాగుంది. అదర్వైజ్ ఇండస్ట్రీకి వెళ్ళి చాలామంది చెప్పారు, దే సెడ్ ఎంతెందుకు మన చాలామంది జర్నలిస్టులు ఫోన్ చేసి చెప్పారు, మీడియా నుంచి ఫోన్ చేసి చెప్పారు, అసలు దిస్ ఈజ్ గ్రేట్ క్యారెక్టర్ దట్ యూ చాలా బాగా చేసావు, వెయిట్ చేయు, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. అన్బిలీవబుల్ రెస్పాన్స్ అండి. అసలు క్రిష్ గారి డైరెక్షన్ లో, క్రిష్ గారి మూవీలో క్యారెక్టర్ ఆఫర్ వచ్చినప్పుడే యువర్ ప్రూవ్డ్ 100% యాక్టర్గా. అవునండి. అంటే యాక్టర్గా అవకాశం రావడం మీద దాన్ని నిలబెట్టుకోవాలి కదండి. అంటే ఇట్స్ నాట్ ఈజీ, నాట్ ఎవ్రీబడి అవకాశాలు వచ్చిన వాళ్ళు అందరూ నిలబెట్టుకుంటారు లేదు. సో లక్కీలీ నాకు ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. లక్కీలీ ఎవ్రీథింగ్ సపోర్టెడ్. అనుష్క గారు కావచ్చు, విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చెప్పదు అందరూ సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నాను అంత మంచి, అంటే నా ఫిల్మోగ్రఫీలో దిస్ విల్ రిమైన్. ఎంఎస్ఆర్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అవుతుందో, కుందల్ నాయుడు విల్ ఆల్సో రిమైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫిల్మోగ్రఫీలో దిస్ విల్ బి అన్ ఐకానిక్ రోల్. క్రిష్ గారు ఘాటి తర్వాత క్రిష్ గారి దగ్గర నుంచి మేము ఎటువంటి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్స్ అండి బేసికల్గా. బట్ రైట్ నౌ నా శ్వాసాధ్యాస అంతా కూడా ఘాటి మీద ఉంది. ఇంకో 2-3 రోజులు ప్రమోషన్స్. సో ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ 2 weeks గ్యాప్ ఐ విల్ మూవ్ టు మై నెక్స్ట్ స్క్రిప్ట్ అండి. బట్ ప్రతిసారి ఒక కొత్త యూనిక్గా చాలా అద్భుతంగా ఉండటానికి ట్రై చేస్తాను. బికాజ్ ఏ కథ ఎన్నుకున్నా అది 1-2 సంవత్సరాలు మా లైఫ్ స్టైల్ అయింది. సో కేర్ఫుల్గా చూజ్ చేసుకొని ఐ విల్ గో ఫార్వర్డ్ అండి. ఓకే, అండ్ జగపత్ బాబు గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనేది ఘాటి సినిమాలో. సో ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంది ఆయనకి. ఒక తనకంటూ తన క్యారెక్టర్ కంటూ ఒక ఆర్క్ ఉంటుంది. దాన్ని జగపత్ బాబు గారు చాలా బాగా చేశారన్నమాట.
ఆయన కొన్నిసార్లు అంటూ ఉంటారు ఈ క్యారెక్టర్ గురించి, గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు ఉన్న క్యారెక్టర్ క్రిష్ ఇదని. సో ఈ రియల్లీ నెయిల్డ్ ఇట్ టు ద టీ అండి. ఓకే. అండ్ మీరు బాలకృష్ణ గారితో ఇప్పటికే 3 మూవీస్ చేశారు అండ్ ఆదిత్య 316 సీక్వెల్ చేయబోతున్నారని విన్నాం, నిజమేనా? ఎలాంటివి ఏమైనా ఉంటే ఓన్లీ బాలకృష్ణ గారు మాత్రమే. సో ఇట్స్ ఆల్ బాలకృష్ణ గారి ఆయన అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటే కూడా ఆయనది ఉంటుంది. ప్లస్ నేనేం చెప్పకూడదండి వాటి గురించి. ఓకే. మీరు ఏదైనా ఆలోచన ఉందా అలా ఏదైనా సీక్వెల్ తీసే ఆలోచన మీ సినిమా కానీ లేకపోతే ఏదైనా సినిమా? పెద్దవాళ్ళు అది ఏవైనా సరే ఇట్స్ ప్రాపర్ ఛానల్స్ నుంచి ప్రాపర్ వైపు నుంచి ఏదో మాట్లాడాలండి. సో రైట్ నౌ ఐఎమ్ జస్ట్ ఇన్ ఘాటి అండి. ఓకే. చైతన్య, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చేస్తున్న క్యారెక్టర్స్కి భిన్నంగా ఒక గ్రే షేడ్ క్యారెక్టర్ చేశారు. మీలో ఇంకా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనే డిజైర్ ఉందా? ఎనీథింగ్ దట్ ఈస్ ఛాలెంజింగ్ అండి. అంటే ఇప్పుడు ఈ కుందుల్ నాయుడు అనే క్యారెక్టర్లోనే ఆ ఛాలెంజ్ ఉంది, ఆ ఆర్క్లోనే, ఆ రైటింగ్లోనే దట్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అట్లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, అట్లాంటి అంటే రైటింగ్ లెవెల్లోనే స్ట్రాంగ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ ది యాక్టర్స్. అట్లాంటి ఏ రోల్స్ వచ్చినా ఐ విల్ బీ అప్ ఫర్ ఇట్ అండి, ఖచ్చితంగా చేస్తాను. బట్ ఏది చేసినా ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక చిన్న అరే బాగా చేశాడు, కొత్తగా చేశాడు అనే ఫీలింగ్ అయితే తేవడానికి ట్రై చేస్తానండి. నిన్న ఘాటి రిలీజ్ అయింది, అద్భుతంగా దూసుకుపోతుంది. మరి ఇంకా చూడని మా ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు క్రిష్ గారు? సో ఇది ఒక పండగలాగా ఉంటుందండి సినిమా. యాక్చువల్లీ ఒక అనుష్క గారి ఫ్యాన్స్కి, జనరల్ ప్రేక్షకులకి అందరికీ, ముఖ్యంగా మహిళలకు చాలా బాగా నచ్చుతుంది. థియేటర్లన్నీ లేడీస్తో ఫిల్ అవుతున్నాయి, వాళ్ళ కేరింతలతోటి మారుమోగిపోతున్నాయి. మీరు కూడా ఆ కేరింతల్లో భాగస్వాములు కండి అని చెప్తానండి. ఓకే. చైతన్య, మీరు? ఘాటి నిన్న రిలీజ్ అయింది. ఇట్స్ డూయింగ్ రియల్లీ వెల్. అందరూ అంటే ఓవర్సీస్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. ఇక్కడో అక్కడో రివ్యూస్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్, ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. మీరు అనుష్క గారిని ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ ఫియర్స్ అనుష్క గారు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ రియల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మా ప్రపంచంలోకి రండి, ఘాటి ప్రపంచంలోకి వచ్చి ఆ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దిస్ విల్ బీ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎస్పెషల్లీ ఆ ఉమెన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. అండ్ ఇప్పుడు మనం గంజాయి అంటున్నాం, దాని గురించి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. అది అనుష్క గారు లాంటి ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. అగైన్ కమర్షియల్ ఎలిమెంట్స్, దర్ ఆర్ బ్యూటిఫుల్ ఫైట్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. అండ్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. నిన్నటికెళ్ళి ఆడియన్స్ అందరూ మాకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. రేపు, ఎల్లుండి, ఈరోజు, ఇంకా ఈ వారమంతా సినిమా ఉంటుంది. థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఘాటి ఈజ్ ఆల్ యువర్స్ నా. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిష్ గారు. థ్యాంక్ యూ చైతన్య, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, ఉమెన్ స్ట్రెంగ్త్, అలాగే అనుష్క గారి నట విశ్వరూపం, చైతన్య విలనిజం, క్రిష్ గారి డైరెక్షన్ చూడాలంటే ఘాటి సినిమా చూడాల్సిందే. ఇది ఇవాళ ఘాటి మూవీ స్పెషల్. థ్యాంక్ యూ.